యుధిష్ఠిర వార్త నేను మీ రమేష్ పోతరాజు. సో యుధిష్ఠిర వార్తను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు కానీ, ఎన్నికలకు సంబంధించి కానీ, అటు రాజకీయాలు కానీ, ఇటు మిగతా అంశాలు కానీ అన్నీ కూడా అప్డేట్గా మీకు ఇస్తూనే ఉన్నా. సో ముందుగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అనేక అప్డేట్లు చేసుకుంటూ వచ్చినాం. అయితే చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల కోసం ఆశావాహులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని అయితే చెప్పుకుంటూ వచ్చినాం. అయితే దానికి సంబంధించిన అప్డేట్లు ఇట్లా మారుతూనే ఉన్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా అయితే ఉంది. సో చాలామంది ఎదురు చూస్తున్నట్టుగా సంక్రాంతి మన బతుకమ్మ దసరా టైం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇక సర్పంచ్ ఎన్నికలు వస్తే ఇక వస్తే అగొస్తాయి అని. సో ఆ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్లు అయితే కాస్త లేట్గా మెల్లగా అయితే వస్తున్నాయి. వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు అనే ఒక వార్త. సో మనం గతంలోనే యుధిష్ఠిర వార్త వేదికగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక ప్రెడిక్షన్ చేసినాం. మన ప్రెడిక్షనే నిజమయ్యేలాగానైతే కనబడుతుంది మొత్తంగా. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి మనం ఈ వార్తా కథనాలు చూస్తే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఈ ఫిబ్రవరిలోనే నిర్వహించాలంటే సర్పంచ్ ఎన్నికలు ఈ ఫిబ్రవరిలో నిర్వహించాలి. ఎందుకంటే ఫిబ్రవరిలో నిర్వహించకపోతే మార్చి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మార్చు, సో ఏప్రిల్, సో ఎండలు కొడుతూ ఉంటాయి. మే, సో ఏ నెలలో నిర్వహిస్తారు? సో అవుతుంది ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే ఇక మార్చ్ ఏప్రిల్ తర్వాతనే నిర్వహించాల్సి వస్తుంది. లేకపోతే ఈ మధ్యలో నిర్వహించడానికి లేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అట్లాగే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో స్కూళ్ళలోనే ఎగ్జామ్స్ని మన ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా వరకు గ్రామాల్లో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అవుతుంది ఫిబ్రవరిలోనే, లేకపోతే లేదని చెప్పేసి అయితే మనం ప్రెడిక్షన్ చేసిన విధంగానే సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యేలాగానైతే వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త ఒక్కసారి మనం చూసినట్టుగైతే వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు. వేసవి తర్వాతనట, ఇంకా కనీసం మనం ఈ మార్చి తర్వాతనే ఏప్రిల్ తర్వాతనే ఎప్పుడో ఎన్నికలు జరుగుతాయి అనుకున్నాం, కానీ వేసవి తర్వాతనేనట. సో వేసవి తర్వాతనే ఎందుకు అనంటే బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత కారణం. మనం గతంలో చాలా కారణాలు ఉన్నాయి. ఇటు బీసీ రిజర్వేషన్లు కన్ఫర్మ్ కాలేదు, సో బీసీ రిజర్వేషన్స్ ఫినిష్ కావాలి. గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న సర్కారు, వేసవిలో ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎండలు. సో వానాకాలంలోనే నిర్వహణకు సర్కారు సమాయత్తమని అంటున్నారు, కానీ మరి అంటే ఇది అఫీషియల్ అయితే కాదు. సో మొత్తంగా వానాకాలంలోనే నిర్వహణకు సర్కారు సమాయత్తం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్ 10వ తరగతి. సో ఓవైపు ఇక్కడనే ఏమంటుండు కేసీఆర్ని పదవి ఎందుకు 13 నెలలు ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చారా, ప్రతిపక్ష నేతగా నాయకుడి హోదా అవసరమా అని చెప్పేసి ఇక్కడ ఒక మార్చి వరకు మార్చి 31 నాటికి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో, సో మార్చి తర్వాతనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అంటే వాళ్ళకి సంబంధించిన శాంక్షన్ చేయడం, ఆ ప్రక్రియ మోయడానికి కూడా మార్చి అయ్యే అవకాశం ఉందని సీఎం చెప్తున్న నేపథ్యంలో మార్చి వరకు అన్ని సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా అమలు పూర్తయి తర్వాత ఎన్నికలు పోతారా అనే ఒక డౌట్ అయితే అందరిలో మొదలైంది. సో మార్చి వరకు అన్ని ఇప్పుడు డెడ్ లైన్ పెట్టుకున్న నేపథ్యంలో సో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. సో ఆశావాహులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో వేసవి కాలం దృష్ట్యా మరో 4-5 నెలల తర్వాత ఎన్నికలు జరిగేటట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువు నిర్దేశించింది. మార్చి 31 దాకా అన్ని సంక్షేమ పథకాలకు డెడ్ లైన్. సో ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ ఇది. సో మరి మార్చి 31 వరకు అన్నీ పూర్తి చేస్తుందా? పూర్తి చేసినాక కూడా ఏమైనా అసంతృప్తి ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ యొక్క గ్రాఫ్ ఎలా ఉండబోతుందని కూడా మనం ఎదురు చూడాలి. దీని కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని విశ్లేషకులు చెప్తున్నారు. సో మొత్తంగా 3వ పేజీలో ఒక్కసారి మనం దీనికి సంబంధించిన వార్త పూర్తిగా ఉంది. మనం గతంలోనే చెప్పినాం. ఎందుకంటే బీసీ డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఏసీరో దీన్ని, సో వాళ్ళు పూర్తిగా రిపోర్ట్ చేయాలి, ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్ కావాలి, దాంట్లోకి రిజర్వేషన్లు ఖరారు కావాలి. సో ఇట్లా ఈ రకంగా తీసుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. ఓవైపేమో ఇటు అన్ని సంక్షేమ పథకాలు జనవరి 26 అని చెప్పేసి అన్ని లాక్కుండా జనవరి 26 తారీఖు తీసుకొచ్చారు. జనవరి 26 తారీఖు తోటి అడావిడి అయిపోయినప్పటికి కూడా మధ్యలో ఉంది, మిగిలిన చాలా తక్కువ టైమే.
ఈ వారం రోజులలో ఇప్పుడు పూర్తిస్థాయి ఉన్నత స్థాయి సమావేశం అయ్యి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే ఖచ్చితంగా ఇక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఈ రిలీజ్ చేయడంతో పాటు కనీసం ఒక 2 వారాలు 2 నుంచి 3 వారాల టైం అన్న కావాలి ఎన్నికలు నిర్వహించాలంటే 2 నుంచి 3 వారాల సమయం అన్నా మినిమం పడుతుంది. సో అంత టైంలో నిర్వహించాలంటే ఫిబ్రవరిలోనే నిర్వహించాలి, లేకపోతే ఆప్షన్ లేదు. సో చాలామంది ఇక దసరా పండుగ మొదలుపెట్టి తాగుపిచ్చుడు తినిపించుడు మధ్యలో కొన్ని రోజులు ఆగమనం చేసిరు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం డల్ అయ్యారు. ఇక మళ్ళీ ఫిబ్రవరిలో ఎన్నికలు మళ్ళీ జనం తాగమయ్యారు. ఇక మళ్ళీ చల్లబడతారు ఇలాంటి నుంచి. సో మరి గ్రాఫ్ ఎట్లా ఉంది గ్రామాలలో అని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ సంక్షేమ పథకాల అమలుతోటి ఇవి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 4 కీలక పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మీకు అందరికి తెలిసినాయి ఇవన్నీ. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఓకే ఆత్మీయ భరోసా ఇది. సో ఇట్లా ఈ అన్ని సంక్షేమ పథకాలు అమలు అయ్యి మార్చి 31 వరకలా అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయి డెడ్లైన్ వరకలా జనాలలో గ్రాఫ్ పెరిగిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనుకుంటుందా, లేదా అప్పటి వరకలా మళ్ళీ ఇంకా లాగినా కొద్ది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందే ఆల్రెడీ అనౌన్స్ చేసిరు కాబట్టి ఇనిషియేట్ చేసిరు ప్రాజెక్ట్, ఈ సంక్షేమ పథకాలన్నీ ఇనిషియేట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడే ఎన్నికలకు పోవాలని ఆలోచిస్తారా అనేది మాత్రం మనం ఎదురు చూడాలి. సో దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూద్దాం మనం. ఇగో పథకాలు అన్ని గ్రామాల్లో అమలవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఫలితాలు మరో రకంగా ఉంటాయని అధికారులు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కీలక నేతలకు సమాచారం అందించినట్టుగా తెలిసింది. పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభలు రసాభాసగా మారడంతో గ్రామాల్లో వాతావరణం కొంత మారింది. పథకాలకు అర్హులుగా ఎంపికైన వారు సైలెంట్గా, ఎంపిక కాని వారు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామసభ ప్రారంభమైన కొద్దిసేపటికి అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంత సర్ది చెప్పినా అక్కడి ప్రజలు వినేటట్లుగా లేరని నిర్ధారణకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాల ప్రభావం పడుతుందని అధికార పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీ ప్రభుత్వం ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. సో గ్రామ సభల్లో ఆందోళనలు, గ్రామ సభలలో ఆందోళన జరిగిన విషయం అయితే తెలిసిందే మనకి. ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన 4 పథకాల్లో రేషన్ కార్డుల విషయంలోనే ప్రజలు కాస్త వ్యతిరేకత ఎదురవుతుంది. కేవలం రేషన్ కార్డుల విషయంలోనట. గత ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 3 సార్లు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి రేషన్ కార్డులే రాలేదు. జాబితాలో చాలామంది పేర్లు మిస్ అయ్యాయి. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ జాబితాను ప్రామాణికంగా తీసుకున్నారని గ్రామ సభలో అధికారులను ప్రశ్నించారు. కొన్ని చోట్ల ఆందోళనలు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అధికార పార్టీ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. సరే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు కొన్ని కోట్లు వృధా అని పెట్టింది దేనికంటే, సరే సర్పంచ్ ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతున్నాయి, పోయేదేముంది, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఉంది కదా, అయితే రకరకాల కారణాలు అయితే మీకు అందరికీ అనిపించవచ్చు, అనుమానం ఉండొచ్చు. కీలకమైన విషయం ఈ సర్పంచ్ ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతూ పోవడం వల్ల ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు. కాకపోతే ఇక అది కూడా మన కేసీఆర్ చెప్పినట్టుగా సన్నాసులు అవ్వడం కాదు కదా, రాజకీయ పార్టీ కదా అది కూడా. సో వాళ్ళు కూడా రాజకీయాలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ దాదాపు 1000 నుంచి ఒక 1600 కోట్ల భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో లోకల్ పార్టీస్ లేకపోవడం వల్ల, గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు లేకపోవడం వల్ల, అక్కడ పరిపాలన మందగించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఏవైతున్నాయో, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు దూరం. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 1000 నుంచి 1600 కోట్ల పైచలకు డబ్బులు ఇప్పటికీ గ్రామ పంచాయతీలకు ఆగిపోయినాయి. ఇంకా లేట్ అయినా కొద్ది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ మేబీ ఇది కొన్ని రోజుల కింద ముచ్చటనే, ఇంకా ఈ లెక్కలలో ఏమైనా వ్యత్యాసం ఉండొచ్చు. ఇట్లా 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఆగిపోతూ ఉన్నాయి. సో ఈ సర్పంచ్ ఎన్నికలు ఎంత త్వరగా నిర్వహిస్తే అంత బాగుంటుందని చెప్పేసి అయితే ఇట్లా ఆశావాగులు ఎదురు చూస్తున్నారు. అంటే అట్లాగే పార్టీకి కూడా సరే గెలిచేటోడు గెలుస్తాడు, ఓడేటోడు వెళ్తాడు, ఎట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా కొంత పట్టు దొరికే అవకాశం అయితే
పార్టీకి ఉంటుంది, ఏ పార్టీకి కానీ. సో సంస్థాగతంగా స్థానికంగా క్షేత్రస్థాయిలో బలంగా లేకపోతే ఏ పార్టీకైనా కూడా ఇబ్బంది. సో వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక వస్తుంది. దానిపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తే రాజకీయంగా మైలేజ్ వస్తుందని అంచనాలు సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రిజర్వేషన్లు 50% కన్నా మించితే కోర్టు మెట్లు ఎక్కేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇంకొక తిరగాసే ఉంది, రిజర్వేషన్లు 50% మించితే కోర్టు. సో కోర్టుకు పోతే ఏం చేయాలనే ఆలోచన కూడా సర్కార్ ఆల్రెడీ చేసి పెడుతుందట. దాంట్లో కూడా ఏం ఫిగర్ లేదు. 50% కన్నా ఎక్కువగా రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వంలోని పెద్దలు, ప్రతిపక్షంలోని కీలక నేతలు, ఇతర పార్టీల నేతలందరికీ ఈ విషయం తెలిసినా బీసీ ఓట్ల కోసం తపన పడుతున్నారని, వారి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్టుగా షో చేస్తున్నారని బీసీ వర్గాల్లోని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎండలు. మార్చి నెలలో ఇంటర్, ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. ఇప్పటికే ఎండాకాలం ప్రారంభమవుతుంది. వేసవిలో సహజంగానే వచ్చే విద్యుత్ అంతరాయం, తాగునీటి కొరత లాంటి సమస్యలను ప్రతిపక్షాలు పెద్దవిగా చేసి ప్రజలను మరింత రెచ్చగొడతాయని, దీంతో సమస్య తీవ్రతరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే వేసవి ముగిసిన తర్వాత ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంత పాలక వర్గాల గడువులు ముగిశాయి. సో పట్టణ ప్రాంతాల పాలక వర్గాలు అంటే అదే మున్సిపాలిటీలు. ఇప్పటికే 128 మున్సిపాలిటీలు అనుకుంటున్నాం మేబీ, అంతేనో ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇంతవరకు మున్సిపాలిటీలలో కూడా వాళ్ళ పదవీ కాలం కూడా ముగిసింది. ఆ చివరి కౌన్సిల్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో వాటిలో కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం ముగిసి 6 నెలలు కావస్తుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పాలక వర్గాల గడువు ఆదివారంతో ముగిసింది. వీటన్నింటికీ వరుసగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఒక ఎన్నిక ప్రారంభమైతే వరుసగా ఎలక్షన్ జరిగే అవకాశం అయితే ఉంది. సో మొత్తంగా వేసవి తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్ల. సో ఈ ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంటే నిర్వహిస్తే బాగుంటుందా, లేదా అవకాశం ఉన్న మే తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందా? సో ఏ రకంగా నిర్వహిస్తే, ఇప్పుడు నిర్వహిస్తే, ఈ వచ్చే నెలలో నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది, కాంగ్రెస్ సర్కార్కి? సో ఆ తర్వాత ఎన్నికలు జరగడం వల్ల పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.